బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే రవి గారు, మామూలుగా ఏదైనా వెంచర్ ఇట్లాంటిది ఉంటే కొంచెం ఇంటీరియర్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్ళాల్సి వస్తుంది. కరెక్ట్గా ఇక్కడ మనం గేట్ కనిపిస్తుంది, శబ్దాలు కూడా వినిపిస్తున్నాయి మనకి. ఒక బిజీ హైవేకి ఆనుకుని ఉన్న ఒక వెంచర్ ఇది. ఒకలాగా చాలా అడ్వాంటేజెస్ అని చెప్పాలి. చాలా రీసేల్ కూడా మేడం, ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసినా కూడా రీసేల్ చేసుకోవాలనుకుంటే మాతోటి పని లేదు యాక్చువల్. తర్వాత వాళ్ళంతా వాళ్ళే రీసేల్ చేసుకునే విధంగా ఉంటుంది. డిమాండ్ కూడా ఉంటుంది, ఎందుకంటే హైవే ఫేసింగ్ ఎప్పుడైనా ఫుల్ డిమాండ్ ఉంటుంది. అవును, ఆల్రెడీ మేము 1 year 1.5 year సర్వే చేసాం కాబట్టి ఎక్కడ బాగుంది, ఎందుకు సేల్ అవుతుంది, ఎలా ఉంటే రీసేల్ అవుద్ది అనేది రీసెర్చ్ చేసాం కాబట్టి ఈ వెంచర్లో మాత్రం 2-3 సంవత్సరాల్లో ఇప్పుడు 14,000 ఉన్నది, 25,000-30,000 అయినా ఆశ్చర్యం లేదు. నిజమా? అబ్బో, చాలా చాలా టెంప్టింగ్ గా ఉంది. యాక్చువల్లీ ఇన్వెస్ట్మెంట్ కోసం చాలా మంది ముందుకు వస్తారనిపిస్తోంది. ఇంకా వేరే అవకాశం అసలు ఆలోచనకు కూడా తావులేదు. అంటే ఇది మళ్ళీ ఉంటుందా, ఇక్కడ కొంటారా, రీసేల్ ఉంటుందా అనడానికి కూడా అవకాశం లేదు. ఇక్కడ మరి అడగచ్చా రవి గారు, ఇంత నేను విన్నది 165 స్క్వేర్ యార్డ్స్ ఇక్కడ కాకుండా 188 స్క్వేర్ యార్డ్స్ ఇక్కడ ఉండే ప్లాట్స్. వెస్ట్ మొత్తం 165 వచ్చినాయి, ఈస్ట్ మొత్తం 185 వచ్చినాయి. ఎంతకు ఆఫర్ చేస్తున్నారు రవి గారు? వినొచ్చా వినలేమా, భయంగా ఉంది. మామూలుగా అయితే 18,000 బ్రోచర్ ప్రైస్ పెట్టాము, ఉగాది వారికి 13,999కి ఇస్తున్నాం మేడం. అంటే 14,000కి మాత్రమే. 13,999 అంటే దాదాపు 14,000కి ఇస్తున్నాము. అంటే మీరు అర్లీ బర్డ్ కింద వచ్చి 2-3 ప్లాట్స్ తీసుకుంటే మీరే మాట్లాడుకోవచ్చు. మీరు చాలా కన్సిడరేట్ గా ఉంటారు కస్టమర్స్ తో అని విన్నాం. సో అది 15 days లో ఎవరైతే ఫుల్ పేమెంట్ చేస్తారో వాళ్ళకి ఫ్రీ రిజిస్ట్రేషన్ కూడా చేస్తున్నాం మేడం. ఓహో, సో మనకి ఒక లెక్క వేసుకుందాం, 14,000 అంటే కూడా 165 స్క్వేర్ యార్డ్స్కి ఎంత పడుతుంది అని చెప్పి దగ్గరికి 20 లక్షలు పడుతుంది. 20 లక్షలకి మనకి సెకండ్ క్యాపిటల్కి జస్ట్ ఆమడ దూరంలో, ఫస్ట్ క్యాపిటల్ నుంచి సెకండ్ క్యాపిటల్ మధ్యలో ఉండే ప్లేస్లో ఒక మంచి డెవలప్డ్ వెంచర్లో ఒక రెసిడెన్షియల్ ప్లాట్ అంటే అన్బిలీవబుల్.